ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెలంతా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు వీళ్ళు పాటించాలి గురుగారు? వృశ్చిక రాశి కాలపురుషుడికి 8వ రాశి. ఆ కాలపురుషుడు ఉన్నటువంటి మేషరాశి వీళ్ళకు 6వ రాశి. అంటే షష్టాష్టకంలో ఉన్నటువంటి ఏకైక రాశులు ఇవి. కాలపురుషునికి వృశ్చిక రాశి. వీళ్ళు సహజంగా వీళ్ళ గురించి కొంచెం చెప్పుకుందాం ప్రారంభంలో. వీళ్ళంతా మొండి వాళ్ళు ఇంకొకరు ఉండరు. మొండితనానికి మారిపోయారు. వృశ్చికం అంటే ఏమి తేలు ఎంత అంత ఉంటుంది, దాని కొండలో ఎత్తుకుంటుంది. దాని పక్కన మీరు అనుభవం వేస్తే కూడా కొండ కింద పెట్టదు. ఎంత శబ్దం ఉన్నా చేయండి, కొండ కింద పెట్టదు. అది కింద పెడితే అది తేలు కాదు, ఇంకా ఈ ప్రకృతి మొత్తం ఏదో అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు. అలాగే ఉంటుంది వీళ్ళ స్వభావం కూడా. వీళ్ళు సహజంగా ఒకరు చెప్పింది వినరు. వీళ్ళు సొంత నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేరు. వీళ్ళ నిర్ణయంతో వీళ్ళు నష్టపోయే వాళ్ళు వీళ్ళే, సొంత డెసిషన్స్తో. ఇంకొకరి సలహాను స్వీకరించరు. వీళ్ళు ఒక్కసారి మొండు పట్టుబడితే తెగే వరకు లాగేస్తారు. అది ఎంత దూరమైనా వెళ్తారు. సప్త సముద్రాల అవతల కూడా వెళ్తారు. మొండితనం ఉంటేనే అవుతుంది అదంతా. దానివల్ల వీళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయంటే చివరకు వీళ్ళకంతా లాస్ అయి ఉంటుంది. ఇంకొక సలహా పాటించడం వల్ల మాత్రం వీళ్ళు బాగా సక్సెస్ అవుతారు, కానీ వీళ్ళు పాటించరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీంతో కరెక్షన్ చేసుకుని వీళ్ళు బెనిఫిట్ పొందాలి. వీళ్ళకుండా పట్టుదల అలా ఉంటుంది. వీళ్ళు ఏదైనా నాయకత్వం వహించాలంటే మాత్రం ముందు వీళ్ళని పెట్టేస్తే చాలు. నువ్వే హీరో అని పెట్టేస్తే ముందు మొత్తం నడిపించేస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. జోబులో డబ్బులని ఖర్చు పెడేస్తారు. అందరూ పనులు చేసుకుని వాళ్ళ పాటుకు ఇతను వదిలేసి వెళ్ళిపోతారు. అది వీళ్ళ జరిగే నష్టాలు. ఎందుకంటే గట్టిగా అరిసి, ఇప్పుడు ఒక ధర్నాలు రాస్తరాకులు చేస్తే గట్టిగా అరిసి మాట్లాడు ఒకడు ఉంటాడు, అందరూ మాట్లాడరు. ఏమంటారు మీరంటే, అవును ఎస్ నీ మాట మా మాట అంటారు. అంత సాధించిన తర్వాత మళ్ళీ ఎవరి పనులు చూసుకుంటుంటారు. మళ్ళీ అవసరం కూడా పిలిపిస్తారు వీళ్ళని. అలా వాడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు సొంతంగా వీళ్ళు చేసుకుంటే మాత్రం ఫెయిల్యూర్ అయిపోతారు. వృత్తిలో ముఖ్యంగా స్లిప్ అవుతూనే ఉంటారు. కడుపుకు సంబంధించినటువంటి దోషాలు వీళ్ళకు ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వీళ్ళు ఈ కరెక్షన్ చేసుకోగలిగితే ఈ పట్టుదల తినటువంటి రిజల్ట్ వీళ్ళు చూసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు జూన్ మాసంలో 2025 ఎలా ఉంటుంది వీళ్ళకంటే, ఒక విధంగా 12 రాసుల్లోకి కాస్త క్లిష్టమైన గ్రహస్థితి వీళ్ళకే ఉంది. దీనికి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మిశ్రమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు. మిశ్రమ ఫలితాలు అని చెప్పచ్చు. 4లో అర్ధాష్టమంలో రాహు, అదృష్ట స్థానంలో శని, అష్టమంలో గురువు, దశమంలో కేతు. దశమంలో కేతు ఒకటి చాలు వీళ్ళకి, ఏది కానియడు. కేతు అంటే కర్మ లేని గ్రహము, అంటే పని లేని గ్రహం అని అర్థం. పని ఎందుకు లేదు? ఆ తలే లేదు, అలా ఆలోచనే లేదు. ఆలోచిస్తే మనం ఏదైనా పలానా చేయాలని ఆలోచిస్తే మామిడి అవుతుంది. అలా ఆలోచించిన ప్లానెటే 10లో ఉంటే, కర్మస్థానంలో ఉంటే ఏ పని చేయాలి వీళ్ళు? ముందు అసలు పని చేయడానికి ఏ పని దొరకదు. మార్పులు చెందుతూనే ఉంటాయి. వీళ్ళు ఎంటర్ అయినటువంటి, ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళు ఎంటర్ అయినటువంటి పని వీళ్ళు ఎంటర్ అయినాక ఆగిపోతుంది, లేదంటే లాస్ అవుతుంది. అంటే వీళ్ళు ఎంటర్ అయిన దానికి అది ఆగదు. అది ఆగేటప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతారు. ఓకే, అది లాజిక్. వీళ్ళు ఎంటర్ అయిన దానికని కాదు, అది ఆగేటప్పుడు వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉంది కదని వీళ్ళు ఎంటర్ అవుతారు. ఆ సమయంలో కాంబినేషన్ అవుతారు. అది ఆగిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఎదుర్కోవాలి వీళ్ళు. వీళ్ళు ఎతికింది ఏమవుతుంది, అది కూడా ఆగిపోయే ముందే వీళ్ళు వెళ్తుంటారు. అంటే ఆటంకాలు వచ్చే వాటిలోకి ఎక్కువ ఎంటర్ అవుతుంటారు ఈ సమయంలోనే అర్థం. బయట వాళ్ళు ఐరన్ లెగ్గానే ముద్ర ఒకటి వేస్తూ ఉంటారు. సహజంగా ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. ఇదేంది మనం ఏం చేసినా లాస్ అవుతుంది, దాంట్లోకి వెళ్ళిన అది ఆగిపోయింది, దీంట్లోకి వెళ్ళి ఇది ఆగిపోయింది, దీంట్లోకి వస్తే ఇది పోయింది, అన్నీ మంచిగా వెళ్ళాము అని అంటుంటారు కదా. ఈ పరిస్థితి కేతువు కల్పిస్తాడు. 4 రాహు. 4 రాహు అంటే వీళ్ళ సొంత గ్రామాన్ని వదిలేస్తే డెవలప్ అవుతారు. సొంత గ్రామం, ఓకే, సొంత గ్రామంలో ఉంటే మాత్రం సంబంధం లేని సమస్యలు వస్తాయి. అసలు వీళ్ళ సంబంధం ఉండదు, సమస్యలు వస్తాయి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు జరిగిన సమస్యకు వీళ్ళు కారణం ఆ రోజు అంటారు. ఆ రోజు ఎవరు పట్టించుకుంటారు. కానీ దాన్ని ఎత్తి ఈరోజు నువ్వు అప్పుడు చేసి నువ్వే కారణం, అది అసలు ఇప్పుడు ఎందుకు రాబామంటే మాకు ఉంది కదా, మా టైం మాకు వచ్చింది, మాకు సమాధానం చెప్పు అంటారు. ఎవడు చెప్తాడు? ఇలువలో లేకపోతే అది కూడా ఒకటి అంటారు. ఊర్లో వీడు పరారైపోయాడు, భయపడి బెంబేలకు వెళ్ళిపోయాడు అని అంటారు. అవన్నీ రెచ్చగొట్టే మాటలే. వీళ్ళు ఫ్యూచర్ చూసుకుంటే ఇంటికి దూరం. ఇప్పుడు ఈ రాష్ట్ర వాళ్ళకి బాగుండాలంటే ఏం చేయాలంటే వాళ్ళ ఊరు వదిలేసి దూరంగా రావాలి. పరిహారం, మీకు జ్వరం వచ్చిందండి, మీరు జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఇంజక్షన్ వేయకుండా తగ్గించాలంటే మార్గం తెలుసా మీకు? ఏ గాలికి నీళ్లకు ఏ వాతావరణం తిండికి వచ్చిందో ఆ వాతావరణం మారిస్తే జ్వరం తగ్గిపోతుంది. ఇప్పుడు తిరుపతిలో జ్వరం వస్తే నెల్లూరుకి వెళ్ళిపోతే చాలు బంధువులకి. అందుకే హెల్త్ సార్ లేకపోతే బంధువుల ఇంటికి 3 రోజులు ఉండేస్తా అంటారు.
వీళ్ళు ఇది మర్చిపోయేసి ప్రేమానురాగులు అది పడిపోయి సైకలాజికల్గా మారిపోతారు. అలా ఇప్పుడు వీళ్ళ ఊర్లో ఉంటే మాత్రం లేనిపోని తలకైనప్పు, ఓకే, కచ్చ కట్టుకుని పని పట్టే వాళ్ళు ఉంటారు. మామూలుగా ఈ రాజకీయాలు ప్రభుత్వాలు మాన్నాయి మాకు మీకు అంటూ ఉంటాయి, ఇట్లా కూడా తలకైనప్పులు వచ్చేస్తాయి. 4 గంటల రాహు అంటే విపరీతం రాజకీయాలు నడిపించేస్తారు. సో ఈ పరిస్థితులు కాస్త మెరుగవ్వాలంటే ఎంతకాలం పట్టవచ్చు అంటారు? అంటే నిరుద్యోగులకు పని రావాలన్నా కూడా ఇలాంటి పరిణామాలు దూరం అవ్వాలన్నా కూడా ఎంత సమయం పడుతుంది? వీళ్ళకు గురువు అష్టమంలో ఉన్నాడు, అష్టమ స్థానం నుంచి భాగ్యానికి రావాలా అంటే వచ్చే స్థితికి వస్తాడు కర్కాటకానికి, అప్పటి వరకు ఓపిక పట్టాలి. అప్పుడు వచ్చాడంటే గురువు యొక్క చూపు శనిపైన పడుతుంది. 5వ ఇంట్లో ఉన్న అదృష్ట స్థానంలో ఉన్నటువంటి శనిని ఈ నియంత్రించి అదృష్టాన్ని ప్రశంపజేస్తాడు. అదేవిధంగా రాహు 4వ ఇంట్లో ఉంటాడు, 1.5 సంవత్సరం రాహు 4వ ఇంట్లో ఉంటాడు, 3వ ఇంటికి రావాలి. అంటే కొంత టైం అయితే పడతా ఉంది. వీళ్ళు పడలేసినటువంటి ఇబ్బందులకు ఇవి పెద్ద విషయాలేం కాదు ఆలోచించుకుంటే మాత్రం. 10వ ఇంట్లో కేతు మారాలి. కేతు 10వ ఇంట్లో ఉంటే జన్మరాశి లగ్నంలో కానీ గోచరంలో కానీ సరైన పని ఇవ్వడు. తనకు అనుమతి లేదు, అతనికి పర్మిషన్ లేదు, అతను ఇచ్చేదానికి రైట్స్ లేవు. ఆ రైట్స్ లేనటువంటి వ్యక్తి సోన్స్ ఆఫీసర్ వచ్చాడు, ఆయన సంబంధం లేదు, ఈ డ్యూటీకి వేశారు, ఆయన వచ్చినప్పుడు ఏ పని ఎవరికి ఏమి చేయడం లేదు, ఆయన ఎప్పుడు పోతాడో అప్పుడు పనులు అవుతాయి అంటుంటాను. అట్లా ఆయన 10వ ఇంట్లోకి వచ్చాడు, కర్మస్థానంలోకి. కర్మ లేని గ్రహం వచ్చింది. మరి కేతువుని కంట్రోల్ చేయాలంటే, కేతువుని కూడా పని చేయించుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి తన చేతులను కేతు గ్రహణ పట్టుకుంటాడు, ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఆయన యొక్క జెండా పైన ఒక కోడి పుంజు బొమ్మ ఉంటుంది, అది కేతు గ్రహం. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కేతు గ్రహం యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు వదిలేయడం ఒకటి, సుబ్రహ్మణ్య ఆరాధన ఒకటి. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఆర్థిక స్థితిగతులు కొంచెం టైట్గానే ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఉన్న డబ్బే పోతుంది కానీ కొత్తగా డబ్బు రాదు, టైట్గా ఉంటుంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి వ్యాపారాలు పెట్టడం కన్నా ఉన్న రూపాయి దాచుకోవడమే బెటర్ అంటారా? వ్యాపారాలు జోలికి పోవడం? దాచుకోవడానికి డబ్బు ఉండదండి, పెట్టడానికి డబ్బు ఉండదు, వ్యాపారాలు పెట్టడానికి డబ్బు ఉండదు. కానీ వీళ్ళు సమన్వయం చేసుకుని వస్తారు. కానీ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడం వీళ్ళు అదృష్టంగా భావించాలి. ఈ క్లిష్ట సమయాన్ని ఖర్చు పెట్టినప్పుడు, ఫేస్ చేసినప్పుడే రాటు వెళ్తారు వీళ్ళు. ముందుగానే మొండి అని చెప్పాం, వీళ్ళ దగ్గర ఉంటే బాగా ఖర్చు పెడతారు వేరే వాళ్ళకి, వేరే వాళ్ళు వీళ్ళకి ఖర్చు పెట్టకపోయినా ఫీల్ అవ్వరు. నేను ఒకటి తిన్ను, నాది ఉంటే ఒకరికి పెడతాను, ఎప్పుడు నా చెయ్యి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళంతా వృశ్చిక. సో ఇలాంటి పరిస్థితుల్లోనే మన వాళ్ళు ఎవరు పగ వాళ్ళు ఎవరు అన్నీ కూడా బాగా తెలిసి వస్తుంది అంటారు. క్లియర్ పిక్చర్ ఈ కళ్ళు కట్ చేసుకొని చూడొచ్చు, మరి అంత క్లియర్ కనిపించిపోతుంది వీళ్ళకు. దీనివల్ల ఏమవుతుందంటే నటించే వాళ్ళు ఎవరు, హార్ట్ఫుల్గా ఉన్న వాళ్ళు వీళ్ళు తెలుసుకునేస్తారు, ఎవరిని దూరం బిడ్డలు పెడతారు. మనకంటూ ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు ధాన్యం విలువ తెలుస్తుంది. ఇల్లు ఎడబెడతారు, గింజలు ఉంటే తోసి వీధిలోకి వస్తారు. అటు వీళ్ళు కొంతకాలం కరువు వచ్చింది అనుకోవాలంటే, దీన్ని అన్యదా మన రాశికి బ్యాడ్గా చెప్పాడు అని ఆలోచించకుండా ఇప్పుడు అలర్ట్ అయితే చాలు, చాలా వరకు 50% అబవ్ వీళ్ళు సేఫ్ అయిపోవచ్చు. ఏదన్నా శుభకార్యాలు జరగడానికి ఏదన్నా అవకాశం ఏమన్నా కనిపిస్తుందా గురుగారు? శుభకార్యాలు అంటే ఇది వివాహ శుభకార్యాలు లాంటివి. జాతకంలో శుభగ్రహ దశ జరుగుతూ ఉంటే గోచారంతో సంబంధం లేదు, అది ఆటోమేటిక్ చేపిస్తుంది. గోచారమే 100% నమ్ముకం ఉన్న వాళ్ళకు కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే జాతకంలో దశ బాగా లేకుండా, గోచారం బాగా లేకుండా ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరగదు. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటి గురుగారు? విద్యార్థుల పరిస్థితి అదే, వీళ్ళు 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. స్వగ్రామంలో అంటే వీళ్ళ ఊరు దాటి స్కూల్ బస్సు వెళ్ళి చదువుతుంటారు కదా, ఊరు దాటాలి. స్వగ్రామం అంటే 4వ ఇల్లు కాబట్టి ఊర్లో ఉన్న స్కూల్లో చదివించేదానికన్నా ఏమి లాస్ట్ ఇయర్ వరకు బాగా చదివాడు, మీరు ఈ సంవత్సరం చాలా డల్ అయిపోయాడు అంటుంటారు. వాడేమి ఎఫర్ట్ పెడుతూ ఉంటాడు. 4వ ఇంట్లో రాహు ఉంటుంది. అదే కొత్తగా ఆవరేసామనుకోండి, ఆటోమేటిక్ మార్పు వస్తుంది. ఇలా ఆలోచించుకుంటూ కానీ జ్యోతిషశాస్త్రం చదివిస్తూ వస్తామంటే 4వ ఇంట్లోకి శుభగ్రహాలు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, అశుభగ్రహాలు వచ్చినప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకోవాలనేసి ఒక స్కూల్కి అంకితం అయిపోకుండా ఈ స్కూల్లోనే లాస్ట్ వరకు అనే విధంగా కాకుండా అప్ అండ్ డౌన్స్ మామూలు పెద్ద వస్తూ ఉంటాయి. కానీ అందరికీ నాలెడ్జ్ ఉండదు కాబట్టి, మాకేటా జ్యోతిషం వచ్చు కాబట్టి చెప్తా ఉంటాము, ఫాలో అవ్వాలనుకుని అవ్వచ్చు. ఇక వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు? ఏదన్నా వైవాహిక జీవితంలో కాదు కానీ వీళ్ళ వ్యక్తిగత జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు స్వతహాగా మొండి అని చెప్పాను, ఎవరి మాట వినరని చెప్పాను. ఎదుటివాడికి నాకంటే పెద్దగా ఎంత మాత్రం ఏం తెలుసులే అనే ఒక భావనలో ఉంటూ ఉంటారు సాధారణంగా. ఖచ్చితంగా ఉంటారు. అంటే వీళ్ళకన్నా ఎక్కువగా ఇంకెవరికైనా తెలిస్తే కూడా కొంచెం వీళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే అంటే ఇంకొకరిని పైకి పోనీయకూడదు, మనం పైన ఉండాలనేటువంటి ఒక గొప్ప స్వభావమే. నేను గొప్పగా ఉండాలన్న దీంట్లో ఆలోచించేటువంటి దాంట్లో భాగమే అది మొండితనంగా. కానీ సమన్వయం చేసుకోగలిగితే నాకు తెలిసింది నాకు తెలిసింది, వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ అన్నీ తెలియనటువంటి జ్ఞానం వచ్చేస్తుంది.
అట్లీస్ట్ ఆరోగ్యపరంగా అయినా ఏదన్నా బాగానే ఉంటుందా గురుగారు ఏదన్నా? ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళకు నైసర్గికంగా కాలపురుషుడి నుంచి 8వ రాశి ఇది. మేషం నుంచి లెక్కేసి 8. 8వ స్థానం అంటే ఇంతకుముందు ఒక వీడియో చెప్పినట్టు నేను హాస్పిటల్, ఐసీయూ, అంబులెన్సు, మార్చురీ, ఇవన్నీ కూడా 8వ స్థానమే. వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు నష్టపోతూ ఉంటారని చెప్పాను. స్వయంకృత అపరాధంతో నష్టపోతుంటారు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఆరోగ్య విషయంలో కూడా అంత కరెక్ట్గా ఏం లేదు, కంఫర్ట్గా అయితే ఏం లేదు. ఫస్ట్ మానసిక కంఫర్ట్ లేదు, అది ఆటోమేటిక్గా ఆరోగ్యాన్ని కూడా చూపిస్తుంది. కాబట్టి కొంచెం ఈ హోమియోపతి లేదా సిద్ధ వైద్యము, నాటు వైద్యం లాంటివి ఏదన్నా వీళ్ళకి అనారోగ్యాలు చేస్తే ఆధారపడడం మంచిది. అల్లోపతి పైన ఆధారపడడం వల్ల శరీరం డ్యామేజ్ అవుతుంది. అందుకోసం అల్లోపతి అత్యవసర వైద్యానికి అల్లోపతినే, దీర్ఘకాల వ్యాధులకు నాటు వైద్యం, మొండి వ్యాధులకు హోమియోపతి ఇట్లా చెప్తూ ఉంటారు. కాబట్టి అల్లోపతి పైన ఎక్కువ డిపెండ్ కాకూడదనే భావంతో చెప్తున్నాను. అనారోగ్యాలను చేస్తే వీళ్ళు ఆయుర్వేదం పైన ఆధారపడడం బెటర్. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఇతరులని మోసం చేసే అవకాశం కనిపిస్తుందా, లేదంటే వీళ్ళే మోసపోయే అవకాశం? వీళ్ళు మోసపోయే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళ గ్రహస్థితి ఫేవరెట్గా లేదు కదా, మోసపోయినా కానీ వీళ్ళు పగబడతారు. వీళ్ళు అంటే ఎవరో ఏదన్నా ఆశ చూపిస్తూ ఉంటారా, అక్కడ అది ఉంది, లేదంటే మీరు ఇది చేస్తే బాగా ఏదో అభివృద్ధిలో ఊళ్ళో చూపిస్తారు. వీళ్ళ సొంత ఊర్లో, వీళ్ళ సొంత గ్రామాల్లో చూపిస్తారు. 4 గంటలు రాహు ఉన్నాడు కదా, మోసానికి కారకుడు రాహు 4 గంటలు ఉన్నాడు. వీళ్ళ సొంత గ్రామాల్లో జరుగుతాయి అటువంటి జిమ్మిక్కులు. ఆ ఊరు వదిలేస్తే చాలు, కొత్త పరిచయాలు పెరుగుతాయి, కొత్త ఆహ్లాదమైన వాతావరణంలోకి వెళ్ళి జీవితాన్ని ఎత్తుక్కుంటారు. ఓకే, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు ఎలాంటి పరిహారాలు బాగా అవసరం? సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, ఇద్దరు తల్లి కొడుకులే కదా, అమ్మవారి కొడుకే కదైనా, దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడంతో పాటు ఇక వీళ్ళు కాలభైరవ ఆరాధన. కాలభైరవ ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? వీధి కుక్కలు ఫుడ్ పెడితే చాలు. 5వ ఇంట్లో శని ఉన్నాడు అదృష్ట స్థానంలో, కాబట్టి వీధి కుక్కలు ఫుడ్ పెట్టడం వల్ల శనిగ్రహము స్మూత్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఆకస్మిక ధన నష్టం వచ్చిన కూడా అవకాశం ఉంది. 8వ స్థానంలో గురువు ధనకారకుడు ఉన్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. పెట్టుబడులు జరుగుపోకూడదు, పార్ట్నర్షిప్లు జరుగుపోకూడదు. ఇంకా మీరు అన్నట్లుగా సొంత ఊరు నుంచి బయటకు వచ్చేస్తే ప్రశాంతంగా ఉండిపోవచ్చు. ఓవరాల్గా జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.